హాయ్ అండి, హలో, వెల్కమ్ టు శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి అన్నీ కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం కలర్ మారేంత వరకు వీటిలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీరికలు వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మరొక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత 1/2 కేజీ వంకాయలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వంకాయ అనేది మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకొని కారం వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం దీన్ని ఏదైనా మామిడికాయ పప్పు కానీ, టమాటో పప్పు కానీ, ఏదైనా పప్పు చేసినప్పుడు కానీ లేదా సాంబార్లోకైనా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.